ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనం గురు పూర్ణిమ కంటే ముందు పౌర్ణమి రోజు భక్తి గురించి మనం టాపిక్ చెప్పుకుందాం అనుకున్నాం. అది భక్తి పార్ట్ 1. అంటే ఇది భక్తి తర్వాత కంటిన్యూషన్ అన్నమాట. అది ఆ సత్సంగంలో మనం భక్తుడికి కొన్ని లక్షణాలు ఉండాలి, కొన్ని గుణాలు ఉండాలి. అదేంటంటే అద్వేష్ట సర్వభూతాన సర్వభూత హితేరత. అంటే సర్వభూతాల పట్ల ద్వేషం లేనివాడు ఉండాలి, అందరి పట్ల హితం కోరుకునేవాడుగా ఉండాలనుకున్నాం. తర్వాత భక్తుల్లో సకామ భక్తులని నిష్కామ భక్తులని ఉంటారు అని అనుకున్నాం. మామూలుగా మీరు అందరూ భక్తులే కదా, అందరూ భక్తులే. సాధారణంగా మనిషి స్వభావం, మనిషి ఏంటి, ఎప్పుడు పురోగమించాలని కోరుకుంటారు. ఇప్పుడు పురోగమించాలి, ఇంకా ఇంకా వృద్ధి చెందాలి అనేది కోరుకుంటారు. అలాగనే భక్తుల్లో కూడా ఇంకా మా భక్తి పెరగాలి, ఇంకా భక్తి ఇంకా బాగా చేసుకోవాలి, ఇంకా బాగా ప్రార్థించుకోవాలి, ఇంకా జ్ఞానం లభించాలని, ఇంకా పురోగమించుకోవాలి అనేది కోరిక. అలాగనే ప్రయత్నిస్తుంటారు కొంతమంది. మామూలుగా మన సకాములు అంటే ఏంటంటే మామూలుగా కోరికతో మనకు భక్తుడిని భగవంతుని ప్రార్థించేవాలనుకున్నాం. వాళ్ళకి సాధారణంగా మనిషి స్వభావం ఏంటి, లాభం కావాలి, ఏదైనా ప్రయోజనం కావాలి. ఏదైనా లాభం ఉంటేనే ఏదైనా పని ఏదైనా ప్రతిఫలం ఆశించే కర్మలు చేస్తూ ఉంటాడు. ఏదో ఒక లాభం అనేది లభించాలి. అది జీవుడు యొక్క, మానవుడి యొక్క స్వభావం. అలాగనే ఇక్కడ కూడా సకామ భక్తి అంటే ఇంకా ఏదైనా లాభం కోసం, ప్రయోజనం కోసం భగవంతుడిని ప్రార్థించడం, పూజించడం చేస్తూ ఉంటారు. సరే, అది మంచిది కాదా అంటే మంచిదే, అది కూడా మంచిదే. ఇప్పుడు వేరే రకంగా కోరికలు తీర్చుకునేది, వేరే రకంగా ఇతరులను మోసం చేసో లేకపోతే వాడి తల మీద చేతులు పెట్టి పూజ చేసుకునే కంటే అదే భగవంతుని ప్రార్థించి ఆయన ఆశీర్వాదంగా పూజాఫలంగా కర్మలు ఇష్టాపూర్తులు చేసుకుంటు తప్పు కాదు. అది కూడా మంచిదే, చాలా మేలు వాళ్ళకంటే. కేవలమైన స్వార్థం ఉన్నా కూడా ఇక్కడ భగవంతుని ప్రార్థించి పూజించి తద్వారా పూరించుకోవాలి తన కోరికలు, లాభాలు చేకూరాలి, ప్రయోజనం కోసం ప్రయత్నిస్తుంటాడు. ఈ విధంగా అదేంటి తప్పు కాదు. అంటే ప్రతిదానికి ఒక పరిమితి ఉంటుంది కదా, అలాగనే దీంట్లో కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. ఉదాహరణకి ఒక భక్తుడు, గురువుగారి దగ్గర ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన ఎప్పుడు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఆశ్రమంలో వస్తారు, ఏదో పూజలు ఏం జరుగుతూ ఉంటాయి కదా ఆశ్రమాల కార్యక్రమాలు. వస్తాడు, నమస్కారం చేసుకునేది, ఆ పూజలు అటెండ్ చేసుకునేది, వెళ్ళిపోతూ ఉంటాడు. గురువుగారికి కూడా నమస్కారం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడప్పుడు గురువుగారి దగ్గరికి వస్తాడు ఆయన. గురుగారు, నేను ఇట్లాగా నేను ఇట్లా తీర్థయాత్ర వెళ్తున్నాను, నన్ను ఆశీర్వదించండి అంటే సరే నేను ఆశీర్వదిస్తాడు. అలాగే మళ్ళీ ఇంకొక 6 నెలల తర్వాత మళ్ళీ వస్తాడు. గురువుగారు, నేను అక్కడికి వెళ్తున్నాను తీర్థయాత్రలకి, ఇంకో చోట. ఎందుకు నాయన మొన్నగా వెళ్ళొచ్చావంటే, ఏం లేదు గారు, మాకు వాళ్ళు పలానా వాళ్ళు చెప్పారు, అక్కడికి వెళ్తే పాపం పోతుందంట, పుణ్యం వస్తుందంట, అనుకున్నవన్నీ జరిగిపోతాయని చెప్పారు, కాబట్టి నేను అక్కడికి వెళ్తున్నాను అని చెప్తారు. సరే, గురువుగారు అన్నారు, నాయన దానికంటే కూడా మనం పుణ్యతీర్థాలకు వెళ్ళినప్పుడు భగవంతుని భక్తితో వెళ్ళాలి, ఆయన దర్శనం చేసి ఆయన ఆరాధించుకోవాలి. తర్వాత అక్కడ ఆ తీర్థంలో సేవ చేసే భావంతో వెళ్ళాలి. తర్వాత అక్కడ ప్రతి తీర్థంలోనూ సత్సంగాలు జరుగుతుంటాయి, సాధు సత్పురుషులు సత్సంగాలు చేస్తూ ఉంటారు. అవి విని మనం జ్ఞానం చేసుకోవడానికి వెళ్ళాలి, ఈ భావంతో కాదు అని చెప్తారు. మనవాడు సరే వింటాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇంకొక 6 నెలల తర్వాత మళ్ళీ వస్తాడు. గురుగారు, నేను పంచతీర్థాలకు వెళ్తున్నాను అంటే, ఓ ఏంటైనా అంటే ఇంకా ఏదో మాకు ఇంకో ప్రయోజనం చెప్పారు, ఆ ప్రయోజనం తీర్చుకోవాలని వెళ్తున్నానండి. ఓహో అలాగా అని గురువుగారు, సరే నాయన నువ్వు నాకు ఒక పని చేసి పెడతావా అంటే, సరే ఏంటి గురుగారు చెప్పండి. నా దగ్గర ఒక కాకరకాయ ఉంది,
నువ్వు ఏ తీర్థంలోకి వెళ్తే ఆ తీర్థంలో నీతో పాటు దాన్ని స్నానం చేయించు. గోదావరి, యమున, కృష్ణ, కావేరి, గంగా, ఇట్లా అన్ని తీర్థాలలో నువ్వు నీతో పాటు ఆ కాకరకాయని స్నానం చేయించుకొని తీసుకురా. సో అదేముంది కాదు, నేను చేస్తానని చెప్పి తీసుకుని వెళ్తాడు. అన్ని తీర్థాలు వెళ్తాడు. గంగలో మునుగుతాడు, కాకరకాయని ముంచుతాడు, ఆయనతో పాటు స్నానం చేపిస్తాడు. అలాగే యమున, కృష్ణ, గోదావరి, కావేరి అన్ని నదుల్లో స్నానం చేసి దానికి కూడా స్నానం చేయించి తీర్థాలన్నీ పూర్తి చేసుకొని గురువుగారి దగ్గరికి వస్తాడు. గురువుగారి దగ్గరికి వచ్చి ఆయన కాకరకాయ గురువుగారికి అప్పచెప్తారు. గురుగారు మంచిదేంటి, సరే గురువుగారు వంటవాడిని పిలిచి నాయన దీన్ని బాగా కూర కోసి ముక్కలు కోసి కూర ఉండమని చెప్తారు. సరే ఆయన కూర వండుతారు, తీసుకొస్తే అందరు తింటే అంతా చేదుగానే ఉంది. ఇదేంటిది అని అంటే గురువుగారు దానివల్ల ఏం చెప్పాలనుకున్నారు? చేదు పోలేదు. అంటే మనకి మనిషిలో ఒక పరివర్తన అనేది ఉండాలి. ఏం చేసినా కూడా దాంట్లో పరివర్తన తీసుకురావాలి. అలాగే మనం ఎన్ని కర్మలు చేసి ఇలాగా కామ్యకర్మలు చేసుకుంటూ పోతే సకామకర్మలైనా సరే దాంట్లో మన ముఖ్యమైనటువంటి మనలో పరివర్తన జరగాలి. అక్కడ కాకరకాయలో చేదు పోలేదు, అలాగే మన స్వభావం కూడా మారలేదనుకోండి, అది పరివర్తన కింద కాదు. అంటే అది ప్రయోజనం అంతా అవ్వలేదు అని. ఏదో ఫలాలు రావచ్చు. దీనివల్ల ఏమి అర్థమైంది ఈ కథ వల్ల? ఒకటి ఏంటంటే ఏదైనా మనం చేసిన పూజలో వ్రతాల వల్ల మనలో అంతర్పరివర్తన రావాలి. అది అతనిలో సంభవించలేదు. గురువుగారు గమనించారు కాబట్టి ఆయన కాకరకాయ ఇచ్చారు. ఇంకొకటి ఏంటి, ఆయన మామూలు గురువులు చెప్పిన మాట విన్నారు కదా. గురువులు ఏం చెప్తున్నారు, సాధారణ భక్తులు అంటే గురువులు ఏం చెప్తున్నారు, మహాత్ములు ఏం చెప్తున్నారు, సత్శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, దాన్ని బట్టి మనం నడుచుకోవాలి అనే ఉద్దేశంతో ఉండాలి. కానీ మన వాడేంటి, వాళ్ళు చెప్పారండి వీళ్ళు చెప్పారండి, గురువు చెప్పిన మాట చేశాడా అంటే వెళ్ళి సత్సంగం వినలేదు, అక్కడ సేవ చేయలేదు, ఏదో దర్శనం చేసుకున్నాడు, పుణ్యం కోసం వెళ్ళాడు, అంతే, అల్ప ప్రయోజనం కోసం వెళ్ళాడు. అది కానీ వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని అవి చేస్తున్నాడు. అంటే గురుగారు చెప్పింది చేయలేదు. శాస్త్రాల్లో అంటే సత్శాస్త్రాలు అంటారు. అసత్ శాస్త్రాలు చాలా ఉంటాయి ప్రపంచంలో, అవి చెప్పేవాళ్ళు ఉంటారు. వాటిని పాటించాడు. కానీ గురువులు ఇంకా మంచిగా సత్శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, మహాత్ములు ఏం చెప్తున్నారు, ఇంకా జీవితాన్ని ఎలాగా ముందుకు తీసుకొని భగవంతునిలో మనం ప్రయోజనం పొందాలి అనే ఉద్దేశంతో చెప్పారు గురువుగారు. కానీ అది వినలేదు, అది తలకెక్కలేదు. అలాగనే ఇక్కడ మనకి అసత్శాస్త్రాలు చాలా ఉంటాయి మన ప్రపంచంలో. అవే ఆచరించిపోతే ఏమవుతుందంటే మనం ఎప్పుడు అసత్శాస్త్రాలు ఏం చెప్తాయి, భౌతిక లాభాల గురించిగా చెప్తాయి. నీకు రోగం పోతుందనో, లేకపోతే లాభం వస్తుందనో, డబ్బు వస్తుంది, లేదంటే పుణ్యం వస్తుంది, లేదంటే పాపం పోతుంది, ఇవి అంటే ఇవన్నీ భౌతికమైన సంబంధించినవి కదా. భౌతికత ఉంటుంది కానీ వారిలో పురోగతి అంతకంటే భౌతికతను దాటి వెళ్ళలేవు అనమాట. ఎందుకంటే సత్విషయం. అందుకని అసత్శాస్త్రం అంటే అది పరిమితమైన ఫలాలనే ఇస్తుంది. అది ఇది సత్శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, నాయన నీకు శాశ్వతమైన లాభం లభిస్తుంది, దీంట్లోకి రా అని గురువులు మహాత్ములు సత్శాస్త్రాలని చెప్తున్నాయి. అవి పాటించుకోవాలి. అది ఇక్కడ శిష్యుడు అతనిలో పరివర్తన రాలేదు, మళ్ళీ సత్శాస్త్రం గురువాక్యాన్ని సత్శాస్త్రాలను పట్టుకోలేదు, అసత్శాస్త్రాలను పట్టుకొని ఆ ఆచారాలు ఆ వ్యవహారాల్లో మునిగిపోదు. దానివల్ల ఏమవుతుంది అంటే కర్మబంధం నుంచి విముక్తి ఉండదు అని ఏమి చెప్తారు, కర్మబంధం చర్మబంధం అంటారు. ఈ రెండింటి నుంచి ముక్తి లభించదు అతనికి. కర్మబంధం చర్మబంధం ఈ రెండు అంటే దేహాత్మభావం పోదు. కర్మబంధం నుంచి ముక్తి చేసే అసత్శాస్త్రాల వల్ల వాటి ప్రయోజనాలు ఏదో అల్పంగా ఉండొచ్చు, అన్నీ భౌతికమైన సంబంధించినవి, కానీ శాశ్వతమైన లాభం దాంట్లో లేదు. అందుకని మనం గురు మహాత్ములు ఏం చెప్తున్నారు, గురువులు ఏం చెప్తున్నారు, మన సత్శాస్త్రాలు ఏం చెప్తున్నాయని వాటి పట్ల మనం శ్రద్ధతో మనం ముందుకెళ్ళాలి, వాటిని ఆచరించుకోవాలి. అలాగనమాట. మామూలుగా మనిషి ఎందుకు భగవంతుని ఆశ్రయిస్తాడు? మనకి కష్టాలు వచ్చినప్పుడు చెప్పుకోవడానికి ఎవరు భగవంతుడు అంటే మహాత్ముడు, మహా ఈశ్వరుడు కాబట్టి ఆయన కష్టాలు పోవాలని భగవంతుని ఆశ్రయిస్తాడు. తప్ప అంటే తప్పు కాదు. కానీ ఈ జీవితంలో, మానవ జీవితంలో మీరు అంతా చూశారు కదా, జీవితం చాలా చూస్తున్నారు కదా, కష్టాలు మాత్రమే ఉన్నవాళ్ళు మాత్రమే ఉన్నారా? సుఖాలు సుఖం మాత్రమే ఉన్నవారు లేరు, కష్టం మాత్రమే ఉన్నవారు లేరు. అంటే సుఖాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. కానీ సుఖం వస్తే శాశ్వతంగా ఉంటుందా? ఉండట్లేదు. కష్టం వచ్చినా శాశ్వతంగా ఉంటుందా? లేదు, పోతుంది.
అంటే కష్ట సుఖాలు అనేవి అందరికీ ఉన్నాయి. ప్రతి జీవుడికి కష్ట సుఖాలు అందరికీ ఉన్నాయి. అందుకనే మహాత్ములు జీవితాలు చూసినా, అవతార పురుషుల జీవితాలు చూసినా కానీ వారి జీవితాల్లో మనకంటే 7 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ ఉన్నాయి సహజంగా. అది మనకు చూపిస్తున్నారు వాళ్ళు కూడా. మన శ్రీకృష్ణుడికి మరణం ఎలా సంభవించింది అంటే, ఏదో ఒక వేటగాడు బాణం వేస్తాడు బుట్టిన వేళ్ళకి. అదేంటంటే జర అనే వేటగాడు. ఎవరు అంటే ఏమిటి అంటే, ఆయన రాముడిగా ఉన్న కాలంలో వాలికి చాటు నుంచి బాణం వేస్తారు కదా, అంటే మళ్ళీ అది కర్మ అనేది తిరిగి వచ్చింది. అలానే కర్మబంధం నుంచి అందరూ ఆయనకు మళ్ళీ జరగా వచ్చి ఆయన కర్మని తిరిగి ఇచ్చేశాడు. చేసిన కర్మ తిరిగి వచ్చినట్లు అది చూపించడానికే భగవంతుడు లీల. అది ఆయన ఈ సృష్టిలో ఏ కర్మ చేసినా కానీ దాని ఫలితం మీరు అనుభవించాల్సిందే, ఎవరు తప్పించుకోవడానికి లేదు. అదే మానవ జీవిత లక్షణం ఏంటి అని వాళ్ళ జీవితం ద్వారా చూపించి, ఎలా జీవించాలి, ఎలా ఉంటే మీరు తరించబడతారనే ఉద్దేశంతో వాళ్ళ జీవితం ఉపదేశాలు ఉంటాయి. మనం అవి తీసుకోవాలి ప్రామాణికంగా. కేవలం కష్టాల గురించి ఆలోచించిన వాళ్ళు ఎలా ఉంటారంటే, బుద్ధుడి జీవితంలో ఒక సంఘటన జరుగుతుంది. బుద్ధుడు ఒక గ్రామంలో వెళ్ళి ఆయన గ్రామం తిరుగుతూ ఆయన ఉపదేశాలు చేస్తూ ఉంటారు. అలాగే ఒక గ్రామంలో ఉన్నప్పుడు ఒక స్త్రీ, ఆవిడకి ఒక 8 సంవత్సరాల పిల్లవాడు ఉన్నారు. జబ్బు వచ్చి మరణిస్తే బుద్ధుడు ఉన్నాడు కదా, మహాత్ముడు ఉన్నారు కదా, ఆయన తీసుకొని వెళ్దాం అని చెప్పి తీసుకొని వెళ్ళి బుద్ధుడి దగ్గర తీసుకొని వెళ్ళి, బుద్ధ స్వామి నన్ను మా పిల్లవాడిని బతికించండి, మీరు మహాత్ములు గొప్పవాళ్ళు అవుతారు అని అడుగుతుంది. సరే బుద్ధుడు చూస్తే సరే అమ్మా నేను బతికిస్తాను, కాకపోతే నువ్వు ఒక పని చేయాలి. ఈ గ్రామంలో వెళ్ళి ఆవాలు తీసుకురావాలి, ఒక ఇంట్లో ఆవాలు తీసుకురావాలి ఒకళ్ళ ఇంట్లో. కానీ ఒక నియమం ఏంటంటే, ఏ ఇంట్లో మరణం సంభవించిన వారి ఇంటికి వెళ్ళి ఆవాలు తీసుకురామంటే పాపం ఇల్లు తిరుగుతుంది. అందరు ఆవాలు అడిగితే ఇవ్వడానికి సిద్ధమవుతారు. మీ ఇంట్లో ఎవరైనా మరణించారా అంటే మరణించారు. అట్లా ఈ గ్రామం అంతా తిరుగుతుంది. ఎక్కడ మరణం లేని ఇల్లు ఆవిడకి తారసపడలేదు. మళ్ళీ ఎంతో దుఃఖంతో బుద్ధుడి దగ్గరికి వస్తుంది. అప్పుడు బుద్ధుడు ఆవిడని సాంత్వన చేసి, అమ్మ జీవితం అంటే ఇంతే, ఇది జనన మరణాలు సుఖ దుఃఖాలు ఉంటాయి దీంట్లో, దాన్ని ఎలాగ మనం అధిగమించాలనేది ఉపదేశం చేసి ఆవిడ శాంతింపజేసి పంపిస్తారు. అప్పుడు ఆవిడ స్వీకరించగలిగింది. అంటే అర్థమైంది ఆవిడకి. అలా చేపించడం వల్ల ఏమైంది, ఆవిడకి అర్థమైంది, అంతర్లీనంగా బోధమైంది. మరణం అనేది అంతటా ఉన్నది, దాన్ని తప్పించుకోవటం అవ్వదు. ఎవరెవరి సమయం వచ్చినప్పుడు వారు పోతూ ఉంటారు. మా పిల్లవాడికి ఇంతే సమయం ఉన్నది అని ఆవిడకి అర్థమైంది. ఆ అర్థమయ్యే విధంగా బుద్ధుడు ఆవిడకి బోధించాడు. కానీ దాన్ని మనకేంటి, అది మనకి ఈ బోధం ఎలా వచ్చింది అంటే, ఆవిడకి ఆ గురువు గారు బోధించారు కాబట్టి. అలాగనే మనం కూడా గురువులు సత్శాస్త్రాలు ఏం చెప్తున్నాయో వాటిని విని వాటిని అర్థం చేసుకొని మనం జీవితాన్ని తదనుగుణంగా జీవించడానికి మనం ప్రయత్నించాలి. ఇలాగనే ఒక చిన్న ఉపమానం ఉంది రామాయణంలో. శ్రీరాముడు ఒక నదీ తీరం వెళ్ళి, సరయూ నదీ తీరాన వెళ్ళి ధ్యానం చేసుకోవడానికి వెళ్ళి నది ఒడ్డున కూర్చొని ధ్యానం చేసుకుంటారు. ధ్యానం చేసిన తర్వాత ధ్యానం పూర్తి అవుతుంది, పైకి లేసినప్పుడు ఆయన శ్రీరాముడికి ఎప్పుడు విల్లంబు ఉంటుంది కదా, విల్లుని పైకి తీస్తారు. అయిపోయింది కదా ధ్యానం. ఆ విల్లు కింద ఒక కప్ప ఉంటుంది, ఆ విల్లు కింద పడి ఉంటుంది. అది చూసి, అయ్యో నీ మీద ఉందా అని మరి చెప్పొచ్చు కదా, అరవచ్చు కదా అని అంటారు రాముడు. కప్ప చెప్తుంది, నాకే కష్టం వచ్చినా రామా అని అనుకుంటాను, రాముడి ద్వారానే ఈ కష్టం వచ్చింది కాబట్టి నేను మౌనంగా భరించాను దాన్ని. ఏ కష్టం వచ్చినా రామా అనుకుంటాను అని రాముడే రాముడి ద్వారానే ఈ కష్టం వచ్చింది కాబట్టి నేను ఇంకా ఎవరు చెప్పుకున్నాను, అందుకని మౌనంగా దాన్ని భరించాను. అంటే ఈ కథ ద్వారా మనకి ఏంటి తెలియబడుతుంది అంటే, ఇది సంఘటన ద్వారా ఏంటంటే మనకి కష్టాలు అనేవి వస్తాయి. అది మనం ఎలాగ ఆలోచించాలి, కష్టం వచ్చినప్పుడు భగవంతుడు
కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం. కర్త యొక్క ఆజ్ఞ లేకుండా మనకి ఏమీ సంభవించదు. మనం చిన్నప్పటి నుంచి చెప్పుకున్నాం కదా, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. అంటే ఆ జ్ఞానం అనేది మనలో రావాలి. అది వినటం కాకుండా అనుభవంగా మనం తెచ్చుకోవాలి. ఆ కప్ప కూడా ఏమిటి, ఏ కష్టం వచ్చినా రామా రామా అనుకుంటుంది, కానీ అక్కడ నొప్పిని కూడా భరించింది. అది ఎలాగా దానికి ఆ శక్తి వచ్చిందంటే, ఒకటి అది ఏమనుకుంది, అది మనసులో మనం భక్తుడు అనేవాడు ఎలా అనుకోవాలంటే, ఇది ఈశ్వరాజ్ఞ లేనిదే ఏమీ సంభవించదు ఈ సృష్టిలో. ఒకటి నన్ను పరీక్షించడానికే భగవంతుడు ఈ కష్టం ఇచ్చాడేమో, లేదంటే నా ప్రారంధ వశాన్ని వచ్చిందేమో అని స్వీకరించి మౌనంగా దాన్ని సహించి ముందుకు వెళ్ళాలి. అలా కప్పకి ఏం చేసింది, కప్ప దానికి కష్టం వచ్చింది, భగవంతుడి ద్వారానే వచ్చింది. దానికి ఏంటి స్వాంతన ఎలా వచ్చింది, అంత శక్తి ఎలా వచ్చిందంటే అతనికి రామ సాన్నిధ్యం లభించింది. దానికి రాముడు సాన్నిధ్యంలో ఉండటం వల్ల దాని కష్టం కూడా మౌనంగా భరించింది. అలాగనే మన కష్టాలు వచ్చినప్పుడు భగవత్ సాన్నిధ్యాన్ని మనలో పెట్టుకొని, భగవంతు స్మరణలో పెట్టుకొని ముందుకెళ్ళినప్పుడు ఆ కష్టాలు కూడా అంత కష్టాలుగా ఉండవు అన్నమాట. అందుకని మనం ప్రార్థన చేసినప్పుడు ఎలాగ ప్రార్థించాలి, ఓ భగవంతుడా, సుఖాలు వచ్చినప్పుడు నిన్ను మరువకూడదు, కష్టాలు వచ్చినప్పుడు అది ఇంకా నిన్ను స్మరణ ఉంచుకోవాలి. నాకు ఆ కష్టాలని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలని, ధైర్యాన్ని ప్రసాదించమని ప్రార్థించుకోవాలి. కష్టాలు సుఖాలు అవి జీవిత స్వభావం. అందుకని గురువులు శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, నాయన జీవిత స్వభావం ఇంతే, కష్ట సుఖాలు అనేవి దీంట్లో భాగమే, కానీ దాని నుంచి నువ్వు తరించాలి అంటే ఏం చేయాలి అవి కూడా చెప్తున్నాయి. అది భగవంతుణ్ణి, అందుకని సత్శాస్త్రాలను ఆశ్రయించాలి. సత్శాస్త్రాలు మనకేం చెప్తున్నాయి, ఇది మనం సకామ భక్తి అంటే కోరికల కోసం. సత్శాస్త్రాలు అని చెప్తున్నాయి, నువ్వు నిష్కామ భక్తిని ఆచరించు అని చెప్తున్నాయి. నిష్కామ భక్తి అంటే ఏంటి అంటే మనం భగవంతుని కోసమే ఆశ్రయిస్తాం. ఆయనే నాకు కావాలి, భగవంతుని మాత్రమే నాకు కావాలి, ఇంకేమీ అవసరం లేదు అనే విధంగా. అంటే అలాగ మనం ఆలోచించాలంటే మనం భగవంతునితో మనకు ఒక బంధం ఏర్పడాలి కదా, ఒక ప్రేమ బంధం ఏర్పడాలి, ఆ భక్తి భావన మనలో కలగాలి. అది ఎలా వస్తుంది, ఆ ప్రేమ బంధం భగవంతునితో ఎలా ఏర్పడుతుంది మనకి? అందుకనే భాగవతం చెప్తుంది ఎలాగంటే, శ్రవణం కీర్తనం విష్ణోహో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సత్యం ఆత్మనివేదనం అనే నవవేద భక్తుల గురించి చెప్తుంది. నువ్వు ఆ భగవంతుని యొక్క విషయాల గురించి శ్రవించు, ఆయన లీలల గురించి, ఆ భగవత్ తత్వాల గురించి నువ్వు శ్రవణం చెయ్యి. భగవత్ తత్వం ఏంటి, జీవితం ఏంటి, గురువులు ఏం చెప్తున్నారు, మన సత్శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, దాన్ని అర్థం చేసుకొని అలాగ భగవంతునితో మన బంధాన్ని ఏర్పరచుకోవాలి. ఎలాగా అంటే శ్రవణం ద్వారా, ఆయన లీలలు. భాగవతం అంటే ఏంటి, భగవంతుడి లీలలు, ఆయన అవతరించి ఆయన ఎలా జీవించారు, ఏం ఉపదేశించారు. అలాగా కీర్తనం, భగవత్ కీర్తన ద్వారా చేయొచ్చు, జపం ద్వారా, ఆయన స్మరణం, కీర్తన ద్వారా, జపం ద్వారా ఆయన నిరంతరం స్మరణ చేసుకుంటే మనకు ఒక బంధం ఏర్పడుతుంది, ఆయనతో ప్రేమ బంధం ఏర్పడుతుంది. అలాగనే భగవత్ తత్వం, జీవన తత్వం గురించి కూడా భగవంతులు మనకి బోధిస్తున్నారు. అవన్నీ ఇలాగా అనేక రకాలుగా భగవంతుని ఆరాధించవచ్చు. పూజ ద్వారా ఆరాధించవచ్చు, అర్చన ద్వారా ఆరాధించవచ్చు, వందనం, నమస్కారం, ప్రదక్షిణ, ఇలాగ రకరకాలుగా ఉంటాయి. తర్వాత దాస్య భావనేమో నీకు దాసుడిని, తర్వాత స్నేహితుడిలాగా, భగవంతుడు అంటే నాకు మిత్రుడిలాగా, ప్రతిదీ ఆయనతో చెప్పుకుంటాం, కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆయనే, ఇంకా ఆయనే ప్రథమమైన వ్యక్తి సకుడు అంటే. తర్వాత ఆత్మనివేదనం, మళ్ళీ ఆ సమర్పణ భావం, ఆ భక్తిభావం ఎప్పుడైతే పెంపొందుతుందో అతనిలో ఈ జ్ఞానం అనేది ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. ఎప్పుడైతే మనలో భక్తిభావం, నిష్కామ భక్తిభావం, ఆ భగవంతుడితో బంధం ఏర్పడినప్పుడు ఈ సత్యాలు మనలో నిలబడతాయి, మనలో ఆత్మశుద్ధి సంభవిస్తుంది. ఆత్మశుద్ధి సంభవించినప్పుడు మనలో ఈ సత్యాలు ఏవైతే ఉన్నామో, పూర్వం విన్నాము, ఇప్పుడు విన్నాము, కానీ ఇవి జ్ఞప్తికి రావు అవసరమైనప్పుడు. కానీ ఇప్పుడు ఆ నిష్కామ భక్తి వల్ల, ఆ ప్రేమ భక్తి వల్ల ఏమవుతుంది, మనకి ఆ భగవతత్వాలు మనకి ఇలాగా అవసరానికి అక్కడికి వస్తాయి అన్నమాట. ఎలాగా ఆ కప్పకి జీవితంలో భగవత్ సన్నిధిలోనే అది ఆ కష్టాన్ని అది తరించిపోయింది. అలాగే మనం కూడా కష్టాలు సుఖాలు వస్తాయి, కానీ ఆ భగవత్ స్మరణలోనే మనం దాన్ని ఆ శక్తి ద్వారా, ఆ భక్తి యొక్క శక్తి ద్వారా మన ఆ జ్ఞానం ఏదైతే ఆ జ్ఞానం ద్వారా మనం దాన్ని ముందుకు తీసుకెళ్తాం. అలాగనే అయ్యో మరి మిగతా విషయాలు ఎలాగా, ఎప్పుడు భక్తి అంటే ఎలాగా, మిగతా కార్యక్రమాలు ఎలా చేసుకోవాలి, ఎలా ఉండాలి అనే ప్రశ్న కూడా వస్తుంది కదా.
అప్పుడు ఇంకా శ్రీకృష్ణుడి కంటే ఇంకా ఉత్తమమైన అధికారి ఎవరన్నా ఉన్నారా? ఆయన ఏం చెప్పారు? అనన్యా చింతయంతో మాం ఏ జన పర్యుపాసితే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరైతే నన్ను అనన్యమైన భక్తిభావంతో నిత్యం నిరంతరం నన్నే పూజిస్తూ ఆరాధిస్తూ ధ్యానిస్తూ ఉంటారో వారి యోగక్షేమాలను నేను చూసుకుంటాను. ఇక మీరు ఎక్కువగా వ్యాకుల పడాల్సిన పని లేదు. ఆ విశ్వాసం వల్ల వస్తే ఏమవుతుంది, సాధారణంగా మనిషి ఏదైనా జరుగుతుందేమో, కష్టం వస్తుందేమో అనే భయం, లేదంటే వ్యాకులత, ఏదైనా కష్టం ఉన్న సుఖం పోతుందేమో అని వ్యాకులత, ఎప్పుడూ ఈ భయ ఆందోళనతోనే జీవుడు వెళ్తూ ఉంటాడు. ఆ భయాందోళన నుంచి ముక్తి అయిపోతుంది ఎప్పుడైతే ఈ విశ్వాసం, ఈ భక్తిభావం, ఆ నమ్మకం భగవంతుడి మీద వచ్చిందో, ఆ అనన్య భక్తి, భగవంతుడే నాకు అన్నీ ఇస్తున్నాడు అని ఆయన యోగక్షేమం వహామ్యహం, యోగక్షేమాలు నేను చూసుకుంటానని నేను మాటిస్తున్నాడు భగవంతుడు. ఇంకా అంతకంటే ఇంకేం కావాలి? అదే భగవంతుని విశ్వాసం అంటే ఇదే. భగవంతుడే ఉన్నాడు, ఆయనే సృష్టించాడు ఈ సృష్టిని, ఆయనే దీన్ని పాలిస్తున్నాడు, అలాగనే నన్ను పాలిస్తాడు. నాకు కావాల్సినవన్నీ ఆయనే, ఆధ్యాత్మిక ఉన్నతి కావచ్చు, ఏవైనా కావచ్చు, అదే అన్ని యోగక్షేమాలు నేను చూసుకుంటాను. యోగం అంటే ఏమిటి? మామూలుగా నీకు లేనిదాన్ని నేను ఇస్తాను, క్షేమం అంటే నీకు ఉన్నదాన్ని నేను కాపాడుతాను. ఇట్లా యోగక్షేమాలను నేను చూసుకుంటాను. అప్పుడు నువ్వు అనన్య చింతయంతో, నన్నే అనన్యంగా, ఇంకా వేరే ఆలోచనలు ఏమీ లేకుండా వేరే వికల్పాలు పెట్టుకోవద్దు, అదేమవుతుంది ఇదేమవుతుందో, నీ ప్రయత్నం చేసుకో, నీ భక్తిభావాన్ని కొనసాగించుకో. ఆ భక్తిభావాన్ని కూడా ఎలా ఉండాలి? నిరంతరం ఆ భగవత్ స్మరణలోనే మనం ఆ తత్వాలను శ్రవించుకుంటూ భగవతత్వాన్ని, ఆ భగవద్భక్తిని పెంపొందించుకొని ఆ నిష్కామ భక్తి ద్వారా మనం ఎలాగా మనకి పరమ ప్రయోజనం, పరమ శ్రేయస్సు అంటారు. శ్రేయస్సు ఇక్కడ ఉంది, పరమమైన ప్రయోజనం ఉంది ఇక్కడ. సకామంలో ప్రయోజనం కోసమే కదా చేస్తున్నాడు సకామ భక్తి. నిష్కామ భక్తిలో కూడా ప్రయోజనం ఉంది. ఎలా ఉంది? పరమ ప్రయోజనం. ఇంకా మళ్ళీ ఈ జనన మరణ చక్రం నుంచి, ఈ కర్మబంధం నుంచి బయటకు వచ్చే శక్తి సామర్థ్యాలు ఆ భక్తిలో ద్వారా, ఆ జ్ఞానం ద్వారా మనకి, నిష్కామ భక్తి ద్వారా మనశ్శుద్ధి జరుగుతుంది. మనశ్శుద్ధి జరిగితే ఆ మనశ్శుద్ధి ద్వారా మనకి జ్ఞానం లభిస్తుంది, జ్ఞానం ద్వారా మోక్షం లభిస్తుంది. అది అటువంటి నిష్కామ భక్తి అందరిలో మనకి రావాలి అనే ఉద్దేశంతో నేను కోరుకుంటూ, మీరందరికీ అటువంటి భక్తిభావం, నిష్కామ భక్తిభావం కలగాలని కోరుకుంటూ విశ్రమిస్తున్నాను. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.